హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్, చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. అస్సలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి ఉంచుకున్నాము. దీన్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండండి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే కళాయిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను వేసుకుందామండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఈ గ్రేవీలో వేసేసుకుందాం. ఇలా మెల్లగా చికెన్ మొత్తం వేసేసుకోండి. ఇలా చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ధనియా జీరా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా పెరుగు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. పెరుగు మొత్తం ముక్కకు పట్టాలి. అలాగే మనం వేయించుకుని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇలా ఒకసారి మూత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. అలాగే దీంట్లో ఒక చిన్న కప్పుతో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా అయితే గ్రేవీ బాగా వచ్చి ముక్క బాగా ఉడుకుతుందండి. ఇలా మూత తీసుకొని ఒకసారి చూసి మొత్తం దగ్గర పడిపోయింది చూసారా. ఇలా ఒకసారి కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ చికెన్ కర్రీని ప్లెయిన్ బిర్యానీతో తింటున్నానండి. రైస్తో అయినా చాలా బాగుంటుంది. నేను చేసానని కాదు, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి.